రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్లో ఒక్కో నియోజకవర్గానికి 2,000 కోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు 20,000 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా విడుదల చేస్తే తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పిస్తానంటూ సవాల్ విసిరారు. నిర్మలాను గెలిపిస్తే తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాకు 20,000 కోట్ల మేర నిధులు తీసుకువస్తానని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులకు పదవులు వచ్చాయని అధికారం మాత్రం దక్కలేదన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు హరీష్ రావు అందుబాటులో ఉంటారని ఎద్దేవా చేశారు. జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు వాళ్ళకు పదవులే వచ్చినాయి, పదవులే ఉన్నట్టే వాళ్ళ పదవులు వచ్చినాయి, కానీ వాళ్ళకు పవర్స్ లేవు, వాళ్ళకు డబ్బులు లేవు. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండి కూడా, హరీష్ రావు ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండి కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాలలో నిధులు లేవు, విధులు లేవు, వాళ్ళకు నిధులు లేవు. మరి ఈ జనరల్గా ఈ జిల్లాలో మంత్రి హరీష్ రావు ఏదైనా ఎన్నికలు వస్తే తప్పితే ప్రజాప్రతినిధులకు అందుబాటులో పోతున్నాడు. ఎన్నికలు లేకపోతే ఏ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండని జిల్లా మంత్రి హరీష్ రావు. ఇది వాస్తవం. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు ఉమ్మడి మెదక్ జిల్లాలో మాకున్నటువంటి సీట్లు 230 కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ 60-70 ఉన్నాయి. మిగతా దాదాపు 700 చిల్లర టీఆర్ఎస్కే ఉన్నాయి. ఈరోజు ఆ జిల్లాలో మాకు మెజార్టీ ఓట్లు లేకపోయినా, ఇది కాంగ్రెస్కి గెలిచే ఓట్లు లేకపోయినా, మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా భార్యను నిర్మలని నేను దామోదర్ గారు, గీతారెడ్డి గారు, ఇంకా మా దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ, ఎంపీలకు పోటీ చేసినట్టు ఎమ్మెల్యే పోటీ చేసిన నాయకులు అందరితో చర్చించి మేము కొంత నిర్ణయం తీసుకొని మేము అభ్యర్థిని పెట్టినాం. ఈరోజు మేము అభ్యర్థిని పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, అసలు స్థానిక నాయకులకు విలువలు లేకుండా పరిపాలన సాగుతుంది. మిగతా జిల్లాల పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు, కానీ మా ఉమ్మడి జిల్లాలో మట్టుకైతే ఎవరికి కూడా విలువలు లేవు. ఈ ఆవేదన ఉంది అందరి దగ్గర. ఇప్పుడు ఒక కాంగ్రెస్కు సంబంధించిన స్థానిక నాయకులే కాదు, మా నాయకులే కాదు, మా ప్రజాప్రతినిధులే కాదు, అవతల టీఆర్ఎస్ ప్రజల పరిస్థితి కూడా అంతే. అలా పరిస్థితి అది. ఇప్పుడు అవసరం ఉంటేనేమో హరీష్ రావు ప్రతి ఎంపీటీసీకి ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అది కూడా నేను కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టినా కాబట్టి మా ఎంపీటీసీ అంటే ఇప్పుడున్న వాళ్ళ ఎంపీటీసీలకు, వాళ్ళ కౌన్సిలర్లకు, మళ్ళీ అట్లాగే వాళ్ళ జెడ్పీటీసీ మండల ప్రెసిడెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు హరీష్ రావు. ఏది ఆ 700 చిల్లర ఎవరైతే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో ఎట్లున్నారు, ఏమవుతుంది, నిధులు లేవు కదా, ఏం చేద్దామనేది వాళ్ళతో ఇప్పటిదాకా విలువ ఇవ్వలేడు. వాళ్ళకి అది చేస్తున్నాడు. మా జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, మండల ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు ఫోన్ చేస్తున్నాడు. మనం ఎట్లా గెలిపించుకోవాలి టీఆర్ఎస్ అనేది. ఇప్పుడు అందరికీ అంటే నా కాంగ్రెస్ అభ్యర్థి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎప్పుడైతే పెట్టినామో ఆ రోజు నుంచే, మొన్న నుంచి రాత్రి నుంచే ఇక్కడ మా బ్రేకింగ్లో కూడా అక్కడ వాళ్ళ ఫోన్లు పోతున్నాయి. నేను ఏమంటున్నంటే ఒక మాట చెప్తున్నాను. నేను ఈరోజు మా పార్టీని నొప్పిస్తా, ఆ ధైర్యం నాకుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకొక అరగంట టైం ఉన్నది. ఇంకా ఏమున్నా రాజు అనుకుంటే ఎంతసేపు జీవోలకు, కానీ రాజు అనుకుంటే సెకండ్ నెల జీవోలు వస్తాయి కదా. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నేను మా పార్టీని నొప్పిస్తా, అర్ధగంటల టైం ఉంది. హరీష్ రావు నేను ఛాలెంజ్ చేస్తున్నా. హరీష్ రావు, నువ్వు ఒకవేళ ఇప్పుడు 10 నియోజకవర్గాలు ఉన్నాయి, 10 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క నియోజకవర్గానికి 2,000 కోట్లు అంటే 10 నియోజకవర్గాలకు 20,000 కోట్లు స్థానిక నాయకులకు నిధులు, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి స్థానిక ఈ నలుగురు చెప్పినా కదా, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు నిధులు డైరెక్ట్గా జిల్లా పరిషత్ మున్సిపాలిటీలకు 2,000 కోట్లు నువ్వు
ఈ అరగంట లోపల నేనేం చెప్తాను, ఈ అర్ధ గంట లోపల నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి కదా, డైరెక్ట్గా నువ్వు ప్రతి నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు నువ్వు రిలీజ్ చేయి. 2,000 కోట్ల రూపాయలు నువ్వు రిలీజ్ చేయి అంటే 20,000 కోట్ల రూపాయలు నేను ఇస్తా అని చెప్పి నువ్వు రిలీజ్ చేయి. నేను మా పార్టీని ఒప్పించుకొని నేను విడ్డా చేపిస్తాను. ఏది ఎవరి కోసము? ఈ 20,000 కోట్ల రూపాయలు ఉమ్మడి మెదక్ జిల్లాకు నువ్వు ఇస్తాను. ఇప్పుడు నువ్వు ప్రకటన చేయి, నేను త్యాగం చేస్తా, మా పార్టీ త్యాగం చేపిస్తా, మా పార్టీకి చెప్తాను నేను. ఇది నేను ఈ వీడియోని దయచేసి నేను మీడియా ద్వారా ప్రజాప్రతినిధులందరూ కూడా నేను ఏం తెలియజేస్తున్నా అంటే దయచేసి లోకల్ బాడీ నాయకులందరూ కూడా నేను ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తున్నా. మీకు నిజంగా స్థానిక నాయకులకు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి స్థానిక ఈ 4 సెక్షన్ల నాయకులకు మీరు నిధులు ఇవ్వండి. ఒక 20,000 కోట్లు నియోజకవర్గానికి 2,000 కోట్ల చొప్పున 20 కోట్లు ఇవ్వండి. వాళ్ళు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది మీకు. నేను నా పార్టీని పంపించి విడ్రా అవుతా. నువ్వు 20,000 కోట్లు రిలీజ్ చేయి. మేము గెలవక అంటే మేము కమ్సే కమ్ లోకల్ బాడీలో ఉన్న పార్టీలకు అతీతంగా ఈరోజు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ